అందరికీ నమస్కారం. మా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము మాట్లాడుకోబోయే ఆసనాంబ దేవి గురించి చరిత్ర ఈ రోజు మనం మాట్లాడుకుందాము. ఈ ఆలయం గురించి చెప్పుకుంటా పోతే ఇది సుమారు 1000 ఏళ్ల క్రితం హొయసళల రాజుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయము ఇక్కడుండే ఆసనాంబ దేవికి అధిష్ఠుత దేవత పేరుగా ఇక్కడ పేరైతే వచ్చింది. అందువల్ల ఈ ఊరు కూడా ఆసన అని కూడా పేరు అప్పుడు పెట్టిండేదే. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఈ ఆలయం తలుపులైతే తెరుస్తారు. అది దివాళీ సమయంలో మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు. అప్పుడు ఆ సమయంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు చాలా మంది, లక్షల మందిలైతే ఈ గుడికైతే వస్తూనే ఉంటారు. ఆ సమయంలో అమ్మవారు కేవలము ఒక్క వారం అంటే 9 రోజులు మాత్రమే ఇక్కడ దర్శనం అయితే ఇస్తారు. ఆసనాంబ గుడిలో అమ్మవారి విగ్రహము చాలా విశిష్టంగా ఉంటుంది. అమ్మవారు ఒక గుహలో కూర్చుని దీపంలో మనకి కనిపిస్తారు. ఈ గుడి ఒక ఏడాది మొత్తము మూసివేసినా కూడా ఆ దీపం ఆరిపోదు. గుడి ఇప్పుడు 9 రోజుల తర్వాత పూజలైతే చేసి దీపం అయితే వెలిగించి అప్పుడు గుడిని మూసివేస్తారు. ఒక ఏడాది తర్వాత వచ్చి ఆ గుడి తెరిచినప్పుడు దీపము అలాగే వెలుగుతూ ఉంటుంది. గుడి మూసేటప్పుడు వాళ్ళు పెట్టిన పూలు మొత్తము ఫ్లవర్స్ డెకరేషన్ అంతాను ఒక ఏడాది తర్వాత వచ్చి తెరిచినప్పుడు గుడిని అప్పుడు ఇంకా ఫ్రెష్ గా ఉంటాయి. పూలు అయితే వాడిపోదు, అంత ఫ్రెష్ గా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆసనాంబ అమ్మవారు చాలా కోపగల దేవతగా ఇక్కడ పూజిస్తారు. భక్తులు శ్రద్ధతో నియమ నిష్ఠాలతో వచ్చి ప్రార్థనలు చేసి పూజలైతే చేస్తే అమ్మవారు ఇక్కడ ఆశీర్వాదం ఇస్తారు అని చాలా మందికైతే ఇప్పటి కూడా నమ్ముతారు. అదే నమ్మకంతో ఇక్కడ పూజలు కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. ఇక్కడ మీరు చూస్తా ఉండేది ఇంత రష్ క్రౌడ్ ఉంది. ఇప్పుడు నైట్ మనకి 11:50 అయితే అయింది నైట్. ఎందుకంటే ఇక్కడ దర్శనానికి ఇంత మంది వచ్చిండేది చాలా అద్భుతము. ఇక్కడ మీరు చూస్తా ఉండే ఇంత రష్ లో అయితే నేనైతే 300 రూపీస్ టికెట్ అయితే తీసుకొని ఇక్కడికైతే వచ్చినాను. ఇక్కడ 300 రూపీస్ టికెట్ ఉంది, 1000 రూపీస్ టికెట్ కూడా ఉంది, ఫ్రీ దర్శనం కూడా ఉంది. 1000 రూపీస్ టికెట్ తీసుకుంటే మనకి ఒక 1 అవర్ లో అయితే దర్శనం అయిపోయింది. నేనైతే 300 రూపీస్ టికెట్ అయితే తీసుకొని వచ్చినాను. నాకైతే ఒక 2 అవర్స్ అయితే టైం పడింది. ఫ్రీ దర్శనానికి అయితే పోతే ఆల్మోస్ట్ ఒక 5-6 గంటలు అయితే అయిపోతుంది. చాలా మంది అయితే భక్తులు ఉంటారు. ఇది క్యూ సిస్టమ్ గా పోల్స్ పడుతుంది. అంత అద్భుతంగా ఇక్కడ మొత్తము అరేంజ్మెంట్ అయితే చేసిండారు. చాలా మంది ఇక్కడ పోలీస్ కూడా ఇక్కడే ఉంటారు ప్రొటెక్షన్ కోసము. ప్రపంచంలో ప్రతి ఒక్క ఊరు నుంచి ఈ ఆసనాంబ గురించి తెలిసిన వాళ్ళు దీని గురించి తెలిస్తే ఎవరు ఒక్క సెకండ్ కూడా ఆగరు. ప్రతి ఒక్కరును ఈ గుడికి రావాలి అనేది చాలా మందికి అయితే కోరికలు ఉంటాయి. ఎందుకంటే చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారి గుడి కూడా ఇక్కడే ఉండేది. వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి తెరిచే ఈ గుడి చాలా అద్భుతమైనది. ఈ గుడిలో అహంకారంతో లేదా అన్యాయం చేసే వారికి శాపం ఇస్తుంది అని ఇక్కడ చాలా మంది అయితే చెబుతారు. అమ్మవారికి అన్యాయము అహంకారంతో ఎవరైనా వచ్చి పూజలైతే చేస్తే శాపం అయితే ఇస్తారని కూడా చాలా మంది ఇక్కడ భక్తులు అయితే చెబుతూ ఉన్నారు. ఈ ఆలయం లోపల శివలింగం కూడా ఉంది. ఆసనాంబ అమ్మవారు పరమశివుడిగా రూపంతో ఇక్కడ కనిపిస్తారు. ప్రతి ఏడాది దీపావళి ముందు వారం అమ్మవారి ఆలయం అయితే ఇక్కడ తెరుస్తారు. ఆ సమయంలో భక్తులు దీపాలు వెలిగించి ప్రసాదం సమర్పించి అమ్మవారి కటాక్షం పొందడానికి పెద్ద క్యూలో నిలుస్తారు. లక్షలు అయితే చాలా మంది ఇక్కడ వస్తూనే ఉంటారు. అంతమంది ఇక్కడ వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసి ఇక్కడి నుంచి వెళతారు. ఇక్కడ అమ్మవారికి నెయ్యి, దీపం, కొబ్బరి పూలు నైవేద్యం సమర్పించేది ఇక్కడ సాంప్రదాయకము. చరిత్ర ప్రకారము ఇక్కడ చెప్పాలంటే హొయసళ రాజులు తమ రాజ్యాన్ని స్థాపించినప్పుడు అమ్మవారిని తమ క్షేత్రపాలక దేవతగా ఇక్కడ పూజించేవారు. రాజులు యుద్ధానికి వెళ్లే ముందు అమ్మవారి ఆశీర్వాదం తీసుకునేవారు. ఇక్కడ ఆసన అనే పేరు కూడా ఈ ఊరికి వచ్చిండేది అమ్మవారి ఆసనాంబ అనే మాట నుండి ఈ ఊరికి ఆసన అని కూడా పేరు కూడా వచ్చింది. మీరు ఈ గుడికి రావాలనుకున్నప్పుడు ఆసన అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ అక్కడ చూపించేస్తుంది. ఇక్కడ ఉన్న ఆసనాంబ అమ్మవారి ఇక్కడ శక్తి పీఠంగా ఇక్కడ కూర్చుని ఉంటారు. మన భారతదేశంలో ఉన్న 51 శక్తి పీఠాలలో ఇది కూడా ఒకటి. ఈ ఆసనాంబ గుడి పక్కన మనం చుట్టుపక్కల చూసేదైతే హొయసళ కాలంలో ఇక్కడ నిర్మించిన గోడలు, విగ్రహాలు, శిల్పాలు పురాతన కాలంలో ఇక్కడ ఉండేది మనము చూడవచ్చు.
అమ్మవారి గుడి ఇక్కడ ఇప్పుడు పూజలైతే చేసి 9 రోజుల పాటికి గుడినైతే ఒక్క ఏడాది మొత్తము మూసేస్తారు. అప్పుడు ఇక్కడున్న లోగా దీపం అయితే వెలిగించిండే దీపము ఒక ఏడాది మొత్తము వెలుగుతూనే ఉంటుంది. చాలా అద్భుతమై ఉంటుంది. ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి చూసినప్పుడు ఆ దీపము ఇంకా మండుతూనే ఉంటుంది. చాలా అద్భుతమైన విషయాలైతే ఇది. అందుకే ఈ గుడి ఆసనాంబ గుడి వచ్చి దివ్య రహస్యంగా ఇక్కడ ఉండిపోయింది. చాలా మందికి ఇప్పటికి కూడా ప్రపంచంలో కొంతమందికి ఇంకా తెలీదు ఇక్కడున్న ఆసనాంబ గుడి అమ్మవారి చాలా పవర్ఫుల్ అయిన దేవుడు అని చెప్పి. అమ్మవారు ఒకసారి తన భక్తులను రక్షించడానికి నగరం అంతా కాంతి రూపంలో వహించి దుష్ట శక్తులను నాశనం చేశారంటూ ఇప్పటికి కూడా చాలా మంది చెబుతూ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న అమ్మవారిని ఆసనాంబ అని పేరు కూడా పిలుస్తారు. ఎవరు అమ్మవారి దర్శనం చేస్తారో వారి జీవితంలో శాంతి, సంపద, ఆరోగ్యం వస్తుంది అని చాలా మంది ఇక్కడ నమ్ముతారు. ఇక్కడున్న అమ్మవారి విగ్రహాలైతే మహేశ్వరి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి దేవుళ్ళు ఇక్కడ మనకి ఆశీర్వాదం అయితే దొరుకుతుంది. ప్రతి ఒక్కరి నమ్మకము ఇక్కడ ఈ గుడిలో వచ్చి దర్శనం అయితే చేసి ఆశీర్వాదం అయితే పొంది ఇక్కడి నుంచి లాభంగా క్షేమంగా వెళ్తారని. కాశీ నుండి దక్షిణ దిశగా ప్రయాణిస్తున్న సప్తమాతృక దేవతలు ఇక్కడున్న ఆసన పట్టణాన్ని చూసి వాళ్ళకి చాలా ఇష్టమైంది. అప్పుడు ఈ ఆసనాలోనే వాళ్ళు ఇక్కడ నిలిచినారు అని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. ఇక్కడ నిలిచిండేది వైష్ణవి, వారాహి, ఇంద్రాణి దేవి వీళ్ళు ఇక్కడే నిలిచిపోయినారు. ఈ గుడిలో ఉన్న అద్భుతమైన శక్తి దేవుడు ఇంకా ఇప్పుడు దేవతలంతాను ఇక్కడే ఉన్నారు అని ప్రతి ఒక్కరి నమ్మకము. ఎందుకంటే ఇక్కడ గుడి మూసేటప్పుడైతే దీపము వెలిగించినప్పుడు మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఆ గుడి తెరిచితే ఆ దీపం అయితే అలాగే వెలుగుతూనే ఉంటుంది. పువ్వులు కూడా అలాగే ఉంటుంది. ఆసనాంబ గుడి కర్ణాటక రాష్ట్రంలోని ఆసనపట్నంలో ఉంటుంది. ఆసనాంబ దేవాలయంలో మన భక్తి పరాకష్టాలను గుర్తించి ఏడాదిలో కేవలం ఒక్క వారం మాత్రమే దర్శనం లభించిన ఈ ఆలయము ఇక్కడ అమ్మవారు ఆశీర్వాదము భక్తుల హృదయంలో ఏడాది మొత్తము ప్రతి ఒక్క ఊరు నుంచి భక్తులు చాలా మంది వేల మంది వస్తూనే ఉన్నారు. నా యూట్యూబ్ ఛానల్లో పెట్టిన వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీలైనంత ఈ గుడికి ఒక్కసారి వెళ్ళి మీరు అమ్మవారి దర్శనం అయితే చేసి మీరు కూడా లాభంతో రండి.